మరి ఆ ప్రతి ఆదివారం తప్పక వచ్చి ఆరాధించే మీ కృప మాకు అనుగ్రహించండి. చేరి వచ్చిన మీ బిడలు బట్టి స్తోత్రాలు. ఆయా ఆటంకాలు బలహీనతలు బట్టి రాలేని వారిని క్షమించి క్రమముగా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి ఆదివారం మీ సన్నిధిలో కనపడి ఇక పారమంతయు మరి నాయన మీ ఆశీర్వాదము తోడును అనుభవించడానికి సాయం చేయండి. అల్పుడైన నేను నిలబడి ఉండగా మా తండ్రి వినుచున్న వారికి ఎట్టి మాటలు మరి నాయన ఏ మాటలు అవసరమో అట్టి మాటలు మీ దాసుడైన నా నోట ఉంచి వినిపింపచేయమని వేడుకొంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా చేయమని క్రీస్తు యేసునామమున ప్రార్థన చేసి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. సో మనం చదువుకున్న వాక్య భాగము ప్రవక్త అయిన హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. సో హోషేయ ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అంటాడు. ఇజ్రాయేలు ఒక దేశం. ఇజ్రాయేల్ ఏంటి చెప్పండి? ఒక దేశం. కానీ ఒక దేశాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడినట్టు దేవుడు చెప్తున్నాడు. ఒక దేశమే కాబట్టి ఒక బాలునితో పోలుస్తున్నాడు, ఒక వ్యక్తితో దేవుడు పోలుస్తున్నాడు. సో హోషేయ కాలానికి యాకోబు లేడు. యాకోబు పేరేంటి చెప్పండి? ఇజ్రాయేల్. హోషేయ కాలానికి ఎవరు లేడు? యాకోబు లేడు. సో ఈ వాక్యం ఇలా చదివినప్పుడు ఇది ఇజ్రాయేలు దేశానికో యాకోబుకో మాత్రమే సంబంధించిన మాటలు అని అనుకొని మనం చదివితే వింటే మనకేమీ దేవుని ఆశీర్వాదము, ఆత్మీయమైన ప్రయోజనము, ఉపదేశము కలగదు. ఇది నా గురించి, మన గురించి చెప్పిన మాటలనే విశ్వాసంతో, వివేచనతో, ఆలోచనతో, అవగాహనతో చదివితే వింటే అది మనకు ఆశీర్వాదం. వాక్యాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు మనకు వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు, అనామకులుగా ఉన్నారు, విలువ లేని వారుగా ఉన్నారు, స్వాతంత్రము లేని వారుగా ఉన్నారు, సొంత స్వాస్థ్యము లేని వారుగా ఉంటున్నారు. దేశము వారికి లేదు, ఏమీ లేదు. అలాంటి అప్పుడు దేవుడు ఏం చేశారంటే వారి ఎడల ప్రేమ కలిగి ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి, అంటే మనకు వర్తించినప్పుడు ఈ విషయాలు వర్తించుకున్నప్పుడు మనలో ఒక్కొక్కరి గురించి మాటలు. నీవు బాల్యములో ఉన్నప్పుడు, అనామకుడుగా ఉన్నప్పుడు, అమాయకుడుగా ఉన్నప్పుడు, లోకములో నీకు ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో లేనప్పుడు, నీకు ఐశ్వర్యము లేనప్పుడు, పేదవాడుగా ఉన్నప్పుడు, ఎవరికి నీ విలువ తెలియనప్పుడు, గుర్తింపు లేనప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఏమీ లేనప్పుడు, నీకు ఒక పొజిషన్ అంటూ ఏమీ లేనప్పుడు, ఎవరికి నీతో అవసరం ఏమీ లేనప్పుడు, అట్టి దీనస్థితిలో నీవు ఉన్నప్పుడు, అట్టి సామాన్యమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ప్రేమించాడు. అది గొప్ప సంగతి. ఇప్పుడు నేను ఒక ప్రసంగికుడుగా అనేక ప్రదేశాలు తింటారు. నన్ను పిలిచేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆహ్వానించేవాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో సంఘాలు, వందల సంఘాలు. అయితే నేను ఒక అనామకుడుగా ఉన్నప్పుడు, పేదవాడుగా ఉన్నప్పుడు, దిక్కులేని వాడుగా ఉన్నప్పుడు, బైబిల్ తీసుకొని ఇల్లు వదిలిపెట్టినప్పుడు, గూడు లేని పక్షిలాగా తిరిగినప్పుడు, ప్రభువు నా పట్ల ప్రేమ కలిగి నాకు తోడయుండి నన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. సో నీవు బాలుడుగా ఉన్నప్పుడే, ఎవరు నిన్ను గుర్తించినప్పుడే, నీ విలువ ఎవరికి తెలియనప్పుడే ప్రభు నీకు విలువనిచ్చాడు. ఎవరు ప్రేమించినప్పుడే ప్రభు నిన్ను ప్రేమించాడు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ప్రభు నిన్ను ప్రేమించాడు. బాలుడై ఉండగా 13:5లో కూడా ఇలా అంటున్నాడు చూడండి. 13:5 మహా ఎండకు
కాలిన అరణ్యములో అంటే నీవు కాలిన అరణ్యములో కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, పేదరికములో ఉన్నప్పుడు, ఎవరికి నీతో ఏ అవసరము లేనప్పుడు, దిక్కుదోతని స్థితిలో ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు, నిన్ను స్నేహించిన వాడను నేను. స్నేహితులు నీకు దూరం అయిపోయినప్పుడు, బంధువులు నీకు దూరం అయిపోయినప్పుడు, ఇదంతో స్నేహం చేస్తే మమ్మల్ని ఏమడుగుతాడో, ఏ సహాయం అడుగుతారో అని మనుషులు దూరం అయిపోయినప్పుడు, నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. మనకు ఒక పొజిషన్ వచ్చిందనుకోండి, ఒక గుర్తింపు వచ్చిందనుకోండి, ఒక మంచి ఆస్తి వచ్చిందనుకోండి, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, చాలామంది పలకరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారు మన స్థాయిని బట్టి. కానీ ఇక్కడేమన్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నీ దగ్గరికి ఎవరు రానప్పుడు, వచ్చేకి భయపడినప్పుడు, ఎందుకు పోలే వాళ్ళ దగ్గరికి ఏముంది అన్నప్పుడు, వాళ్ళతో అవసరం ఏముంది, వాళ్ళతో ఉపయోగం ఏముంది అనుకున్నప్పుడు, అతని స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి, ఆమె స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి అనుకున్నప్పుడు, మహా ఎండకు కాలిన అరణ్యములో, కాలిన అరణ్యంలో ఉండడు మన దగ్గరికి ఎవరుతారు చెప్పండి. ఎందుకు వాళ్ళ దగ్గరికి పోయేది ఎందుకు, మనకెందుకు ఆ కష్టము, మనకెందుకు ఆ బాధ, మన బాధల్లో పంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు, మన శ్రమల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడరు. నిన్ను స్నేహించిన వాడను నేనే. అంటే ఎవరు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడిన సమయంలో ఆయన స్నేహం చేశాడు. అది మన భాగ్యం, అది మన సంతోషం. ఎవరు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడని స్థానంలో, అంటే పాపాన్ని బట్టి కాదు, దీనస్థితిని బట్టి స్థితిలోని ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు స్నేహం చేశాడు కదండి. నిన్ను స్నేహించిన వాడను నేనే. చూసారా ప్రభు కృప ఎంతో. మనుషులు పరిస్థితులు బట్టి, స్థాయిని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మనుషులు ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆ మనుషుల ప్రేమాభిమానాలు కూడా మారిపోతుంటాయి. స్థితిగతులను బట్టి మనుషుల ప్రేమాభిమానాలు కూడా ఏమవుతాయి చెప్పండి, మారిపోతుంటాయి. కానీ ప్రభువు మన పట్ల కలిగిన ప్రేమ నిజమైనది, నిస్వార్థమైనది, నిష్కలంకమైనది, నిండైనది, నిత్యమైనది. సో అట్టి ప్రేమ కలిగి ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఊరికే పలకరించడం కాదు, మనల్ని దీన స్థితిలో ఉన్నప్పుడు పలకరించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు, సాయం చేసిన వాళ్ళు గుర్తుండిపోతుంది. 83వ సంవత్సరంలో ఒక పేదవాడిగా అనంతపూర్లో నేను అడుగు పెడితేనే ఇల్లు వదిలిన అనామకుడిగా, అక్కడ కమలమ్మ అంటేనే ఒక సోదరి ఉంటుంది, తల్లి లాంటిది. ఆమెకు నాకంటే పెద్ద వయసు కొడుకులు కూడా ఉన్నారు. నన్ను చూసి ఇంటికి పిలిచి అప్పట్లో ఒక 20 రూపాయలు ఇచ్చింది. ఆమె ఎంత ఇచ్చింది చెప్పండి. కానీ ఆ అనుభూతి, ఒక తల్లిలాగా నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఒక 20 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా అంత గుర్తుకు రారు, కానీ ఆ రోజుల్లో 20 రూపాయలు ఇచ్చిందండి. నేను ఎవరికి తెలియదు కదండి. ఆమె అయ్యో పేద పాపం హిందూ కుటుంబం నుంచి నమ్ముకున్నాడే పిల్లోడు, ఎంత దీనస్థితిలో ఉన్నాడు, అందరినీ వదిలిపెట్టాడు, తల్లిని, తండ్రిని, ఇంటి వారిని అని ఒక 20 రూపాయలు ఇచ్చింది. ఇంకెవరే లేదా సంఘంలో. కానీ ఆ 20 రూపాయలు బట్టి, అంటే అది డబ్బు విలువ కాదు, కానీ ఆమె తల్లిలాగా నన్ను ప్రేమతో చూసిన విధానం అనేది అలా గుర్తుండిపోయింది. అంటే ఆ స్థాయిలో ఎవరు పట్టించుకోరు. ఇతంత అవసరం ఏముంది, ఈమెతో అవసరం ఏముంది, ఉపయోగం ఉంది. అట్టి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అది నిజమైన ప్రేమ. ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, ఉద్యోగాలు, స్థాయిలు పెరిగినప్పుడు ప్రేమ చూపుతారే, అది ఏం గ్యారెంటీ లేదు కదా. సో ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి విడిపించాడు. ఆ కష్టములో నుండి, ఆ బాధ నుండి, ఆ వ్యాధి నుండి, ఆ కన్నీటి నుండి, ఆ దీనస్థితి నుండి, ఆ భయంకరమైన శ్రమల నుండి ప్రభు నిన్ను విడిపించి పానులి తేలిల ప్రవహించే రమ్యమైన దేశానికి
రప్పించాడు. వారు కట్టని ఇండ్లు, త్రవ్వని బావులు, వారు సంపాదించి సాగు చేయని భూములు, వారు నాటని చెట్లను దేవుడు వారికి అనుగ్రహించాడు. సో నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని, కుమారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఎంత గొప్ప భాగ్యము! దేవుడు మనల్ని కుమారుడు అనడం, కుమారులుగా చూడటం, స్నేహితులు అనడం ఎంత గొప్ప భాగ్యం! కనుక ఇది ఇజ్రాయేలు విషయంలో మాత్రమే కాదు, యాకోబు విషయంలో మాత్రమే కాదు, యోసేపు విషయంలో మాత్రమే కాదు. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడమ్మా. ఎవరయ్యారు చెప్పండి? ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. అందరూ వచ్చారు ఎవరి దగ్గరికి? మా తమ్ముడే, మా బంధువే, మా చిన్నాయనే, మా పెదనాయనే, మా మామే అనుకునే వాళ్ళు, మా బంధువే, మావోడే అనుకునే వాళ్ళు అందరు వస్తారు. అధికారం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అందరు వస్తారు. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరు? యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా యోసేపుకు తోడై ఉండెను. అది దేవుని ప్రేమ అంటే. యెహోవా యోసేపుకు తోడై. అప్పుడు యోసేపుతో దేవుడు స్నేహం చేశాడు. యోసేపు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ స్థానంలో నుంచి ఇడిపించాడు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు, నాయన ఏం తప్పు చేయకపోయినా జైల్లో పడినావు కదా నాయన, ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ఆయన విడుదల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన శ్రద్ధతో ఆయన వెతికి కనుక్కొని 10 సార్లు పరిచర్య చేశాడంటే ఎవరు? యోనేసిం. అది ప్రేమ అదండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు చూపే ప్రేమ, అది ప్రేమ. కనుక సో నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచింది బాలుడై ఉండగా. ఎప్పుడు? బాలుడై ఉండగా. కాబట్టి ఇప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు, పలకరించేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ప్రభువు మనల్ని దీనస్థితిలో ఉన్నప్పుడే ప్రేమించాడు. అప్పుడే ఆయన మన పట్ల ప్రేమ కలిగి మనల్ని పిలిచి ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. రైట్. 3వ వచనం చదవండి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని నేనే. మనుషుల యొక్క మనస్తత్వం కూడా ఎట్లుంటుందో ఇక్కడ మనం చూస్తాం. ఎఫ్రాయిము అన్నా కానీ ఆ ఇజ్రాయేలు యొక్క గోత్రాలన్నిటికీ ప్రతినిధి ఉన్నట్టుగా కదండి. ఒక ఎఫ్రాయిము గోత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరికీ సూచన. ఎఫ్రాయిము అంటే హోషేయ కాలానికి యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము లేడు, ఉన్నాడా? యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము మనష్యే కదా. యోసేపుకి 2 కుమారులు. హోషేయ కాలానికి ఎఫ్రాయిము ఉన్నాడా? లేడు. ఎఫ్రాయిం అనేది ఒక గోత్రం పేరు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని, ఏం పట్టుకొని? వానికి నడక నేర్పిన వాడను నేనే. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? పిల్లని చేయి పట్టుకొని నడక నేర్పిస్తారు కదండి. తప్పుడు అడుగులు వేస్తారు, నడక నేర్పిస్తారు. సో చేయి ఎవరు పట్టుకుంటారు? ప్రేమగా ఉండే తల్లిదండ్రులు పెట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారు? నడక నేర్పిస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభువుని ఎరగనప్పుడే ప్రభువు నిన్ను ఎరిగి, నీవు బాల్య దిశలో ఉన్నప్పుడే ప్రభువు నిన్ను ప్రేమించాడు. వానికి నడక నేర్పిన వాడను నేనే అంటున్నాడు. ఒక డాక్టరు ప్రకాశం జిల్లాలో పరిచయం అయిందంట. ఆయన సర్జన్, అంటే ఆపరేషన్ చేసేవాడు. ఏం చెప్పండి? జనరల్ సర్జన్. వాళ్ళు బోధవాడ గ్రామం అనుకుంటారు. సో అక్కడ మేము ఆ గ్రామానికి వెళ్ళాము. ఆయన కొత్తగా డాక్టర్ అయ్యాడు, ఆపరేషన్ చేసి నేర్చుకున్నాడు. సర్జరీస్ ఆపరేషన్లు అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. కొంతమంది కత్తిరి వదిలేస్తారు కడుపులో, చూస్తాం. మనం పేపర్లో వింటా ఉంటాం కదండి. అది ఏమన్నా పొరపాట్లు చేస్తే ప్రాణాలు వెళ్ళిపోతాయి. నేను అడిగాను, అంటే ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక మంచి డాక్టర్ అయ్యాడు. అతను నాతో మాట్లాడుతూ
అన్నయ్య నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను ప్రారంభంలో ఆపరేషన్ చేయడానికి. ఇప్పుడు నాకు మంచి పేరొచ్చింది. నాకు ఆపరేషన్ చేసేది దేవుడే నేర్పించినాడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన ఎంఎస్ జనరల్ సర్జన్ అండి. ఆపరేషన్ చేసేది దేవుడే ఆ విశ్వాసం గొప్పది. సరే, అది కొంతమంది అనుకో. ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు ఇంటర్మీడియట్‌కి, డిగ్రీకి చదువు చెప్పినాను. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పినాను. ఏం చెప్పినాను? ఇంటర్మీడియట్‌కి, డిగ్రీకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పాలంటే ఏం చదివి ఉండాలి? ఆ! ఎంఏ లిటరేచర్ అన్నా చేసి ఉండాలి కనీసం. ఎంఏ లిటరేచర్ చేసినా ఆ గ్రామర్‌లో పటుత్వం లేకపోతే బాగా క్షుణ్ణంగా చదవకపోతే, డిక్షనరీలు అన్నీ చదవకపోతే అవి రాదు. నేను డిగ్రీకి గాని, ఇంటర్మీడియట్‌కి గాని చదువు చెప్పినప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకు ఆ టెక్స్ట్ బుక్ ఇచ్చేసి, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వెషన్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ వర్డ్. ఇందులో ఏ పదానికైనా అర్థం అడగవచ్చు. ఏ డౌట్ అయినా అడగవచ్చు అని ఫ్రీగా వదిలేసాను పాఠం చెప్పిన తర్వాత. అంటే ఆ టెక్స్ట్ బుక్‌లో అంతా దాన్ని చదివి అంటే దాన్ని నమలేసి లోపల మింగేసి ఉండాలి అట్లా అడగాలంటే. యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్ అంట. మరి ఇంటర్మీడియట్‌కు, డిగ్రీకి ఒక సంవత్సరం కాదు చాలా సంవత్సరాలు చెప్పాను. చదువు చెప్పాలంటే ఎంఏ లిటరేచర్ చదివి ఉండాలి. నేను ఇంటర్మీడియేట్ మధ్యలో ఆపేసాను చదువు. ఏం చదివి ఎప్పుడు ఆపేసాను చెప్పండి? ఇంటర్మీడియేట్ మధ్యలో ఆపేసాను. మరి నేను యూనివర్సిటీలో చదవలేదు కదండీ! ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతానో చాలా మందికి తెలుసు. తెలుసు కదండీ! నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడతా నాకు ప్రమేయం లేకుండా కూడా ఒకసారి వస్తుంది అట్లాగా. మరి నాకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించారు? నేను యూనివర్సిటీలో చదవలే. ఏ గురువు దగ్గర నేర్చుకోలే. ఏ కళాశాలకు వెళ్ళలేదు. ఆ! ఇంటర్మీడియేట్ మధ్యలో ఆపేశాను. మరి ఇంగ్లీష్ నా విశ్వాసం ఎవరన్నా ఏమన్నా అనుకోని, నా టాలెంట్ అనుకోని, కృషి అనుకోని, నాకు యేసు ప్రభు ఇంగ్లీష్ నేర్పించాడు. అది నా విశ్వాసం. నాకు యేసు ప్రభు ఇంగ్లీషు సరే. ఇప్పటికి మా ఫ్రెండ్ ఒకడున్నాడు బ్రాహ్మణ్ రామ్మోహన్ అని. ఆయన ఇంగ్లీష్ లిటరేచరే డైట్ కాలేజీలో మరి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్. ఆయనకు ఆ వర్డ్స్ కొన్ని గుర్తు రాకపోతే నాకు ఫోన్ చేశాడు. కొన్ని ఈ మధ్యలో కాంటాక్ట్స్ కట్ అయినాయి అనుకోండి. ఆయన చెప్తుంటాడు. మేము చదివినాం గాని పెనుగొండకు సబ్ రిజిస్ట్రార్ వచ్చాడు. ఆయన ఎంఏ లిటరేచర్. ఆయన ఒక బుక్ రాసి నాతో కరెక్షన్ చేయించుకున్నాడు. గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ! అంటే ఇలాగా నా విశ్వాసం ఏమంటే దేవుడు నాకు ఇంగ్లీషు నేర్పించాడు కదండీ! అంటే కొన్ని దగ్గర పదాలుంటాయి ఇంగ్లీష్‌లో. ఒకటి పోయి ఒకటి వాడితే చాలా ఘోరమైన అర్థం వస్తుంది. అడల్ట్‌హుడ్, అడల్టరీ, అడల్టరేషన్. తెలుసునా? ఒకటి పోతే ఎంత ఒక పదం బదులు ఒకటి వాడినామంటే చాలా ఘోరమైన అర్థాలు వచ్చేస్తాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదండీ! సో, నాకు ప్రభువు నేర్పించాడు. రైట్. అదే కాదు. నేను ఏ సంఘంలో పెరగలేదు. మాకు సంఘమే లేదు. నేను యేసుప్రభువుని నమ్ముకుంటే 82 సంవత్సరం 81, 82 నమ్ముకున్నప్పుడు సంఘం లేదు పెనుగొండలో. నేను నమ్ముకున్న 10 ఏండ్లు కూడా సంఘం లేదు కదండీ! 93లో మేము సంఘం ప్రారంభించాం అక్కడ. నేను ఏ సంఘములో పెరగలేదు. ఏ దైవజనుడి దగ్గర పెరగలే. ఏ వేదాంత కళాశాలలో కూడా వేదాంత విద్య కదా నేను నేర్చుకోలే. మరి నాకు వాక్యం చెప్పేది ఎట్లొచ్చింది? ఆ! ప్రభువే నేర్పించాడు. అది నా విశ్వాసం. ఎవరన్నా ఏమనుకోని ప్రభువే నాకు నేర్పించాడు. ఇట్లా విద్యలు చాలా ఉన్నాయి ఇంకా వేరేటివి. మీకు 2 మాత్రమే చెప్పాను కదండీ! ఇట్లా విద్యలు చాలా ఉన్నాయి కదా! కాబట్టి ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానకు నడక నేర్పిన వాడను నేనే. అంటే మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభువా ఇది నాకు నువ్వు నేర్పించుము అని. ఇది నాకు నేర్పించు. బైబిల్ చదవనప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభువా ఇందులో ఉన్న విషయాలు అర్థం చేసుకునే జ్ఞానం నాకు నువ్వు ప్రసాదించమని నేను ప్రార్థన చేశాను. నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేయను. కదండీ! ప్రభువు మనకు నేర్పిస్తాడు. నీకేదైనా ఒకటి నేర్చుకోవాలనే ఆశ ఉండి, నేర్చుకోవడానికి అవకాశం లేకపోతే ప్రార్థన చేయలేం. చాలామంది నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఒకసారి చర్చ్‌లో క్రిస్మస్ మీటింగ్ పెట్టి అంతా వైఎస్ఆర్ గవర్నమెంటు నాయకులనందరిని పిలిచాడు. అక్కడ వైఎస్ఆర్ లీడర్ ఒకాయనొచ్చాడు. సో, నేను గూడా ఉన్నానక్కడ. మా చర్చ్‌లో కాదు, మిషన్ చర్చ్‌లో పెట్టారు. నన్ను గూడా పిలిచారు. ఆయన వైఎస్ఆర్ లీడరు ఇప్పుడు గూడా మండల్ కన్వీనరు, మెయిన్ లీడర్ సుధాకర్ రెడ్డి అని. ఆయనొచ్చి వస్తనే డైరెక్ట్‌గా నా పాదాలకు నమస్కారం చేసి, సార్ మా గురువు అని చెప్పేసాడు. ఎందుకంటే ఆయన డిగ్రీలో ఆయనకి ఇంగ్లీష్ చూసి కూర్చోండి.
అక్కడ క్రైస్తవులు ఈయన ఇంత పెద్ద లీడర్ ఈయన పాదాలకు నమస్కారం చేస్తున్నాడు అంటే వాళ్ళకి మామూలుగా ఆనవాయితీ కదా గురువులకు నమస్కారం చేయడం. నేను డిగ్రీలో సార్ దగ్గరికి ఇంగ్లీష్ నేర్చుకోని పోతంటే అని ఆయన ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఏదో మంచి స్థాయిలో ఉన్నాడు పెద్ద బిగ్ షాట్. సో ఇట్లాంటివి మనకి కొన్ని అనుభవాలు జరుగుతుంటాయి కదండి. సో ఈ విధంగా అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల నాకు ఏం ఉపయోగం అంటే 92 నుంచి 82 నుంచి 92 వరకు నాకు సంఘ సహవాసం లేదు. ఆరాధన చేయాలంటే 70 కిలోమీటర్ల అనంతపూర్పాడు. అప్పుడు అతి శ్రేష్టమైన ఇంగ్లీష్ పుస్తకాలు, బయోగ్రఫీస్, భక్తుల జీవిత చరిత్రలు, గొప్ప గొప్ప మంచి మంచి పుస్తకాలు ఇప్పుడు తెలుగులో లేవు అవి. అప్పుడు తెలుగులో లేవు, ఇప్పుడు కొన్ని తర్జుమైనాయి. యాత్రికుల ప్రయాణం, జార్జ్ ముల్లర్ బయోగ్రఫీ, ఇంత బైబిల్ సైజ్ ఉంటుంది. ఆర్థర్ టి పియర్సన్ అని ఆయన స్నేహితుడు రాశాడు. బిల్ గ్రాహం రాసిన పుస్తకాలన్నీ, ఆస్వల్ జే స్మిత్ రాసినవి, భక్తుల బయోగ్రఫీస్ అన్నీ అవన్నీ ఎక్కువ భాగం ఇంగ్లీష్లో ఉండేటివన్నీ బాగా చదివి నేను బాగా ఆత్మీయంగా బలపడడానికి, మేలు పొందడానికి దేవుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ నాకు ఇచ్చాడు. సో కనుక దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు కూడా నువ్వు వాక్యం నేర్చుకోవాలని నువ్వు బాగా ప్రార్థన చేసినట్టే వాక్యాన్ని నీకు నేర్పిస్తాడు. వంట రాకపోతే ప్రార్థన చేయి, వంట నేర్పిస్తాడు దేవుడు. ఇంకొకటి రాకపోతే ప్రార్థన చేయి, డ్రైవింగ్ రాకపోతే ప్రార్థన చేయి, డ్రైవింగ్ నేర్పించమని. ఇది విశ్వాసం. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే. అంటే నేను అంటాను, నిజంగా ఎఫ్రాయిం చేయబట్టుకొని దేవుడు లాక్కొని పోయినాడా? కాదు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మరి ఇంకొకటి చెప్తాను నేను. దావీదు ఎంతో భయంకరమైన యుద్ధాలు చేశాడు కదా, పెద్ద రాజు. ఆయన దగ్గర 17 లక్షల సైన్యం ఉంటుందంట కదా. ఆయన ప్రొఫెషనల్ సోల్జరా లేకపోతే కాదా అంటే వృత్తి ఆయన సైనికుడు కాదు. సైనికుడు అయ్యేవాడు సైన్యాధిపతి ఏమవుతాడమ్మా? రాజు అవుతాడు. ఆయన ఏం సైనికుడు కాదు, ఆయన గొర్రెల కాపరి. ఆయన ఎవరు చెప్పండి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే పోయి గొలెత్తుని చంపేశాడు కదండి. తర్వాత పెద్ద పెద్ద యుద్ధాలు చేశాడు, పెద్ద పెద్ద ఘోరమైన యుద్ధాలు చేశాడు. ఎప్పుడు ఏ యుద్ధంలో ఓడిపోలే. యుద్ధంలో ఆయనకున్న ధైర్యము, పరాక్రమం, నేర్పరితనం ఎవరికి లేదు. మరి ఆయనకు యుద్ధం ఎవరు నేర్పారు? చూడండి 18:34 చదవండి. కీర్తనల గ్రంథం 18:34. కీర్తనల గ్రంథం 18:34. ఆహాహా, ఎంత దివ్యమైన అనుభవము! అంటే ఇది భక్తుల అనుభవం. నేను ఎవరికి బుసులు చెప్పలేదు మీకు. ఇది భక్తుల అనుభవము. నా చేతులకు ఏంటి చెప్పండి? యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఎంత రమ్యమైన మాట రాశాడు. వచనం ఇంకోసారి చెప్పండి. 34. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. చూసారా? నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. కనుక దావీదు యుద్ధం చేసినట్టు ఎవడు చేయలేడు. ఆయన దావీదు నిలబడ్డాడంటే అందరికీ గుండెలు చల్లగా అయిపోతాయి. ఆ పక్కన వాళ్ళకి వెనక్కి పోడు. దావీదు యుద్ధంలో ఉన్నాడంటే అందులో యుద్ధంలో ఎప్పుడు ఆయన ఫ్రంట్ లైనే తీసుకున్నది, వెనక్కి పోడు. ఎక్కడుంటాడు చెప్పండి? లోకంలో సామెత ఉంది ఏంటి? భోజనమునకు ముందుండవలను, యుద్ధమునకు వెనుకుండవలను. కానీ దావీదు ఎప్పుడు యుద్ధంలో ఫ్రంట్ లైన్లో ఉంటాడు. 18వ అధ్యాయంలో చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో. మనకు తెలిసిందే కదా 18-16. యూదావారితోనూ అది యుద్ధం జరుగుతుంటే దావీదు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ముందుంటాడు. మనమే దేంట్లో ముందుంటాము? ప్రార్థనలో ముందుండు, విశ్వాసంలో ముందుండు, భక్తిలో ముందుండు, మందిరానికి రావడంలో ముందుడు, ఇచ్చుటలో ముందుండు. దేవుడు అన్నిట్లో నిన్ను ముందు పెడతాడు. ముందుండేవాడు ముందుగా చచ్చిపోతాడు అనుకుంటాడు, కానీ ఆయన ఆటలు చచ్చిపోలేరు. దేశాన్ని 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. దేశాన్ని 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. ముందుగా వచ్చుచు ఉండు చేత వారతనిని. ఎంత ధైర్యం అయ్యో దావీదుకి! వస్తుంటే నేను ముందు పోతాను, నా తర్వాత మీరు రండి.
ఒకరిని చూసి దావీదు అనేకులకు స్ఫూర్తి. అతని ధైర్యము, విశ్వాసం, అతని దేశభక్తి, దైవభక్తి. కాబట్టి నా చేతులకు యుద్ధము నేర్పువాడు చూసారా? ఇట్స్ డేవిడ్స్ ఎక్స్‌పీరియన్స్ కదండీ! పౌలు ప్రసంగం చేశాడు. ఎవరు నేర్పించారు ఆయనకి? పేతురు ప్రసంగం చేశారు. పేతురు చదువురానోళ్ళంట వాళ్ళు. చూడండి ఏమన్నారో వాళ్ళ గురించి. ఆ! ఆహ్, అపోస్తల కార్యము. అపోస్తల కార్యం. యాక్ట్స్. ఆ! వారు ఆ! వారి ప్రసంగం చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి? సన్హెద్రిన్ సభలో పెద్ద పెద్ద విద్యావంతులు, పండితులు, మత నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆ! ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద స్కాలర్సు, పీహెచ్‌డీలు అట్లా వాళ్ళున్న చోట అనుకోండి. వాళ్ళ ఎదుట పేతురు ప్రసంగం చేసినాడంట. ఎవరైనా చేపలు పట్టేవాళ్ళు. కదండీ! ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళని పోయి పార్లమెంట్‌లో మాట్లాడమంటే ఏంది మాట్లాడతారమ్మా? ఆ! అంత పెద్దోళ్ళా? చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళని ధైర్యం చూసి ఈ విద్య లేని పామరులకి ఈ పాండిత్యం ఎట్లొచ్చింది? ఈ ప్రసంగం ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు ప్రసంగం చేస్తుంటే వీళ్ళే గడగడలాడిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరికి? ఎంత ధైర్యంగా చెప్పాడంటే పేతురు 12వ వచనంలో, మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమున వలనే మనము రక్షణ పొందవలెను కానీ, ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరే నామమున రక్షణ పొందలేమని ధైర్యంగా ఘంటాపథంగా చెప్పేశాడు. గుండెలు జల్లుమన్నాయి వారికి. వీడేందిరా చదువురాని పామరులు ఇట్లా చెప్తున్నారు. ఆ! విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఏమైంది చెప్పండి? వాళ్ళకి ఆశ్చర్యం, ఈ ధైర్యం ఎక్కడ? ఈ పాండిత్యం ఎక్కడ? వాక్యాలు చెప్పేస్తున్నారే వాళ్ళు. ఆ! ఎవరికి భయపడలేదే, మోమాటం లేదే, బీజం లేదే. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. అంటే పేతురుకు ప్రసంగం చేసేది ఎవరు నేర్పించినారు? ఆ! పేతురుకు ప్రసంగం చేసేది ఎవరు నేర్పించినారు? ప్రభువే. ఎవరు చెప్పండి? ప్రభువే ఆ కృపావరం ఇచ్చాడు. కదండీ! కాబట్టి నువ్వు ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రభువా ఇది నాకు నేర్పించమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. కదండీ! సో, అతని చేయి పట్టుకొని అతనికి నడక నేర్పిన వాడను నేనే. చూసారా? ఆ! ఇంకా ఏమన్నాడంటే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి? హత్తుకుంటారు చిన్న పిల్లలు. సంవత్సరము, 6 నెలలు, 2 ఏండ్లు, 3 ఏండ్లు పిల్లల్ని ఏం చేస్తారు? హత్తుకుంటారు. ఎందుకంటే ఆ ప్రేమ. వాళ్ళని మనం హత్తుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మనకేమిటి చెప్పండి? ఆనందంగా ఉంటుంది. హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. ఆ! వాళ్ళు కూడా చాలా ముద్దొస్తారు. కదండీ! తల్లిదండ్రులు. అదొక ఫీలింగ్. ఒక అనుబంధం దాంట్లో. కదండీ! కనుక ఆ విధంగా తల్లి ఎలాగా బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉందో, తండ్రి ఎలాగా బిడ్డలను ఆదరిస్తున్నాడో, దేవుడు తల్లి ఎలాగా, తండ్రిలాగా మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదరిస్తున్నాడు. కదండీ! తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. దేవుడు మనల్ని కఠినంగా చూడడు. జాలి పడుతూ ఉంటాడు. కనికరమ కలిగి ఉంటాడు. క్షమించే గుణము, ప్రేమించే గుణము ఆ! ఆయనకు మన పట్ల ఎంతో ఉంది. రైట్. ఇంకేమన్నాడు చూడండి అలాగే. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను, వారికి ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఆ! సరే వ్యా వ్యాధొచ్చింది. డాక్టర్ దగ్గరికి పోయినావు. ట్రీట్మెంట్ తీసుకున్నావు. మేలైంది. పలానా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటే మేలైంది. అదే హాస్పిటల్‌లో అదే జబ్బొచ్చిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. నిన్ను దేవుడు కనికరించి స్వస్థపరిచాడు. ఒక ఉదాహరణకు చెప్తా చూడు. మా సంఘంలో వెంకటేశప్ప అని ఒకతనున్నాడు. చదువు రాదు పెద్దగా. చౌదరీస్ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్నాడు. అన్నయ్యకి బాగా తెలుసు. సో, పేదోడు పాపం. ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. చాలా తీవ్రమైన గుండె సమస్య వచ్చింది.
ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్ సన్‌షైన్ హాస్పిటల్‌లో చేర్చారు. ఎవరిని? ఆయన్ని. అదే సమయంలో అనంతపూర్‌లో ఒక పెద్ద ప్రైవేట్ కాలేజ్ ఒక సామ్రాజ్యంలాగా ఆ ఓనర్‌ని అక్కడ చేశారు. ఆయనకు ఒక 100,00,00,000 ఉంటుంది ఆస్తి. మాకు తెలిసినంక ఎంతుంటదమ్మా? ఒక 100,00,00,000 ఆస్తుంది. ఆయనకు కొంచెం కష్టమైతే ఆయన "ఏందయ్యా డిశ్చార్జ్ అయ్యండి పోండి. ఫ్లైట్‌లో అమెరికాకి పోయి చేసుకుందాంలే" అన్నారు. డాక్టర్స్ ఏమన్నారు? "ఫ్లైట్‌లో అమెరికాకి పోయి చేసుకుందాం ట్రీట్మెంట్. ఎంతయింది ఖర్చు? ఫ్లైట్‌లో అమెరికా పోతే ఎంతయింది? ఒక 2, 3 కోట్లు అయినా అంతే కదా!" ఈయన దగ్గర ఓ 1,00,000 కూడా లేదు. ఏం లేదు. అందరూ ప్రార్థన చేశాం. నేను కూడా పోయి హైదరాబాద్‌లో మీటింగ్స్ జరుగుతుంటే అప్పుడు చూసొచ్చాను. ఒక 10,000 కూడా పెట్టుకునే స్తోమత ఆయనకి లేదు. ఈయన 10,00,00,000 ఆయన పెట్టుకోగలడు. ఈయన క్షేమంగా ఆపరేషన్ చేసి బతికొచ్చాడు. ఆపరేషన్ చేసి 10 ఏండ్లయింది ఇంగా ఉన్నాడు. ఆయన ఆపరేషన్ టైమ్‌లో చచ్చిపోయాడు అతను. 100,00,00,000 ఆసామి ఏమయ్యేది చెప్పండి? తనకి ఇంకా మంచి హాస్పిటల్‌లో చేర్పించారు. ఈయనకి హాస్పిటల్‌లో చేయించారు. ఆయన చచ్చిపోయాడు ఈయన బతికాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మనం కాదు. హాస్పిటల్‌కి వెళ్దాం తప్పులేదు. ప్రార్థన చేసుకుందాం. మందులు తీసుకుందాం. డాక్టర్‌లని గౌరవిస్తాం. కానీ డాక్టర్ చూస్తేనే మేలైతుంది అనేది కాదమ్మా మన విశ్వాసం. దేవుడు దేవుడే నిన్ను స్వస్థపరిచినా, ఆ! దేవుడే నీకు సహాయం చేసినా, ట్రీట్మెంట్ తీసుకున్నందుకు మేలైంది. లేకపోతే ఆయన సాయం చేస్తే మేలైంది. నేనే స్వస్థపరిచిన వాడు. అంటే ప్రభువే నీకు సాయం చేసినా, ప్రభువు సాయం చేశాడని నువ్వు గుర్తించాలి కదా! దేవుడే నీకు ఉద్యోగం ఇచ్చినా, దేవుడు ఉద్యోగం ఇచ్చాడని నువ్వు గుర్తించాలి కదా! దేవుడే నీకు ఆస్తి ఇచ్చినా, దేవుడే ఆరోగ్యం ఇచ్చినా, ఆయన ఇచ్చాడని గుర్తించినాలి కదా! వీళ్ళు గుర్తించలేదు. చూడండి. ఆ! నేనే వారిని స్వస్థపరిచిన వాడైనను, ఆ సంగతి వారికి మనసులో లేదది. ఆ కృతజ్ఞత లేదు. ఏదో ఆ టైంలో పోయింటిమి. ఆ! మా సంఘానికి ఒకరొచ్చారు. చూడండి. పెళ్ళైన 10 సంవత్సరాలైనా పిల్లలు కాలేదు. ప్రార్థనకొస్తేనే పిల్లలైనారు. మళ్ళీ పోయి సహోదరుడు ఏంటి మీరు మందిరానికి రాలేదు? రండంటే, మీరు ప్రార్థనకొచ్చినాకనే పిల్లలయిందంటే, లేదు సార్ డాక్టర్ చెప్పిండా, నిదానంగా అయితారు పొమ్మని చెప్పిండు. అందుకు నిదానంగా అయినారు అని చెప్పారు. చూడండి. ఎట్లా అవివేకంలే. అసలు నిదానంగా తెలుస్తుంది. దీని పరిణామం ఏమో మీకిప్పుడు అర్థమైలేదండి. మళ్ళీ కొన్ని రోజులకు చూస్తే ఆమెకి మెంటల్ వచ్చిందండి. మానసిక ఏమొచ్చింది? ఇటు ఇటు మాట్లాడుతుంటే. ఇది ఇప్పుడు తెలిసిందా? ఇంగా మళ్ళీ ఏమైతుందో తెలీదు. ఆ! రైట్. కాబట్టి ఇట్లాగా నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. అంటే దేవుడు ఏదన్నా నీకు ఒక మేలు చేసినప్పుడు, ఒక ఉపకారం చేసినప్పుడు, ఒక సహాయం చేసినాడు. ఇది దేవుని వలన కలిగిందని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ విధంగా. ఏదో పరిస్థితుల వల్ల కలిగిందే, మాకంటే ఇంకా ఎక్కువొచ్చిందే అని వేరే వాళ్ళతో పోల్చుకోవడం అట్లా పోల్చుకోవద్దు. విశ్వాసులు చేసే అది పెద్ద పొరపాటేమంటే అన్యులతో పోల్చుకోవడం. అట్లెప్పుడు పోల్చుకుంటావో అప్పుడు అవిశ్వాసం నీలో ప్రారంభమవుతుంది. వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనం ఎంత మాత్రం గెస్ చేయలేం. ఎంత మాత్రం అవిశ్వాసులతో మనం సరిపోల్చుకోకూడదు. ప్రభు మనల్ని ప్రేమించాడు. సాయం చేస్తాడు, ఆదరిస్తాడు. ఇహలోకంలో సుఖభోగాలతో, ఆస్తి ఐశ్వర్యాలతో తులతూగి మనం ఉండాలని కాదు. పరలోకంలో నిత్యం ఆయనతో ఉండాలనే ఉద్దేశ్యం. కనుక వీళ్ళకి ఆ గుర్తింపు లేదు. వీళ్ళకి ఆ గమనం లేదు. ఆలోచన లేదు. ఆ కృతజ్ఞత లేదు. వారు మనసులో పెట్టుకోలేదండి. ఆ కృతజ్ఞత భావం ఉండాలి గదా! యాన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అందుకే దావీదన్నాడు, "నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు." ఆయన ప్రాణంతో దేవుని కనపరిచాడు. అందుకే ఆయన ప్రాణాన్ని ఎప్పుడు దేవుడు కాపాడి ఎన్నో భయంకరమైన, ప్రమాదకరమైన యుద్ధాలు చేసిన 40 సంవత్సరాలు రాజ్యమేలి తర్వాత నిండు వృద్ధాప్యంలో దైవ సన్నిధికి పోయినాడు. ఇంకోడేమన్నాడు, ఒక పనికిమాలోడు, "నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించి మీ లైఫ్ ఎంజాయ్ చేయమనంటాడు." ఆ! అనేక సంవత్సరములకు సరిపడు విస్తారమైన వీడు మా కొడుకు, మనమడు, మునిమనుమడు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుందంట. యాడ తెచ్చాడు? కదండీ! అట్లా అనుకున్నాడు. ఇంకెన్ని సంవత్సరాలైనా ఓ 100,00,00,000 ఆస్తి కూర్చుంది. ఇంక హ్యాపీగా లైఫ్ స్పెండ్ దేవునికిలా
పేదోళ్ళకి సాయం చేయాలి అన్నాడు. అనుకొని ప్లాన్ చేసుకొని అంతా పండుకున్నాడు. పొద్దున్నే ఇంత బిర్యానీ లేయలేదు. కూతురొచ్చి డాడీ, డాడీ అంటే లేయలేదు. పైకి కదిలితే ఎప్పుడో వెళ్ళిపోయినాడేమో. దేవుడు ఈ రాత్రి నీ ప్రాణము ఆడుతుంది. ఇంకేంటి చెప్పండి? ఆ! కృతజ్ఞత లేకపోతే అంతే సంగతి. సో, దావీదు ఇలా అన్నాడు. తన ప్రాణంతో దేవుణ్ణి గనపరిచాడు కాబట్టి దావీదు. దేవుడు అతన్ని కాపాడినాడు. వీడు ప్రాణంతో సుఖపడాలనుకున్నాడు కాబట్టి ప్రాణము ఎళ్ళిపోయింది. కనుక సో, ఇట్లాంటివి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదండీ! కనుక ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తికి వెంకటేశప్ప అనే సోదరునికి బెంగుళూరులో ఇంగా ప్రభువుని ఎరగనప్పుడు బెంగుళూరులో ఆపరేషన్ జరిగి చచ్చిపోతాడు. అక్కడ తీసుకొని పోండంటే ఇంట్లో వాసనకు తట్టుకోలేక ఆయనకి అపెండిసైటిస్ ఆపరేషన్ అయితే పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అక్కడ నర్సులు ప్రభు గురించి చెప్తే అక్కడ దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకొని ఇప్పుడు ఆపరేషన్ జరిగి 20 ఏండ్ల ఇప్పటికీ ఉన్నాడు. కానీ డాక్టర్లు చెప్పాడు, "అయ్యో! నీ లైఫ్ గాలిలో పెట్టిన దీపం ఎప్పుడేమో చెప్పలేమని. హార్ట్ పంపింగ్ చాలా తక్కువ." అట్లా అనుకునే 20 ఏళ్ళు కొనసాగుతున్నాడు. దేవుని దయ. ఎందుకంటే సేవలో ఉంటున్నాడు కాబట్టి. రైట్. సో, ఇంకేమన్నాడంటే, "ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి, ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని." స్నేహ బంధములతో ఏ బంధము? బానిస బంధకాలు కాదు ఇవి. ఏంటి చెప్పండి? స్నేహ బంధము. యోహాను సువార్తలో ప్రభు అన్నాడు, "నేను మిమ్మును స్నేహితులుగా పిలుచుచున్నాను." స్నేహ బంధం. ఎవరైనా కానీ ఫ్రెండ్స్ మనకు ఉన్నప్పుడు ఎంతో ఫ్రెండ్స్ జతలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటది. మంచి మంచి మాటలు, కొన్నిసార్లు జోక్సు అవి ఇవి మన గత స్మృతులు, క్షేమ సమాచారాలు మాట్లాడుకొని ఎన్నో ఏండ్లు సహవాసంలో ఉన్నప్పుడు సుధాకర్ బాబు గారికి నాకు కూడా దశాబ్దాల స్నేహం కాబట్టి మేము కలిసినప్పుడు మాకు చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది అట్మాస్ఫియర్ కదండీ! అంటే గత స్మృతులు అన్నీ బాల్యం నుండి అతను దీనస్థితిలో ఉన్నప్పుడు, నేను దీనస్థితిలో ఉన్నప్పుడు ఒకరితో మాకు ఆత్మీయ అనుబంధం ఒకరితో ఒకరు ఏర్పడింది కాబట్టి ఎంతో ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత గంటలైనా ఏమైనా అనిపించదు. బోర్ కొట్టదు కదండీ! అంటే ఒక మంచి స్నేహితుడు మనకు దొరికినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ సహవాసంలో ఉన్నప్పుడు. అలాగా ప్రభువు మనల్ని స్నేహితులుగా భావించాడంట. ఎంత గొప్ప భాగ్యము! మనలాంటి దౌర్భాగ్యులైన మానవ మాత్రుల్ని స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీదికి కాడి తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి. అంటే వారిని ఐగుప్తపు బానిసత్వపు బంధకాల నుంచి విడిపించి వారికి శ్రేష్టమైన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇన్ని చేశాడు దేవుడు. కానీ వారి పట్ల ఏంటి వారికి దేవుని పట్ల ఏంటి? కృతజ్ఞత లేదు. అది దేవుడు బాధపడేది. తర్వాత ఏమయ్యారు వాళ్ళు చెప్పండి? ఈడు చదవండి 13:6 వాళ్ళు ఎట్లా మారిపోయినారు. ఆ! 13:6 కరెక్టేనా? ఆ! తరువాత వారికి మేత దొరకక తిని తృప్తి పొందిరి. ఆ! ఆ! చూడండి. తిని తృప్తి పొంది వాళ్ళు మదించి అండి. తిని తృప్తి పొంది ఇక్కడ వారు గర్వించి లేక మదించి దేవుణ్ణి మరచారంట. ఆ! బాగా ఇప్పుడు కొంతమందికి దీన స్థితిలో ఉన్నప్పుడు ఏదో భక్తి, ప్రార్థన, విధేయత, దీనంగా ఉంటారు. కొంచెం ఏమైనా కలిగిందంటే అప్పుడే ఏమైపోతుంది చెప్పండి? ఆ! ఆ! భూమి మీద ఉండరంట. తేలుతంటారంట. ఆ! ఒకాయనున్నాడు ఈ గుంటూరు జిల్లాలో. అప్పుడే ఆయన చాలా దీనంగా ఉండి మామూలుగా ఏదో నమస్తే కనపడితే వందనాలు సార్ అంటంట. కొంచెం అట్లా అయిన తర్వాత మళ్ళీ వందనాలు అంకుల్ అనే. కొన్ని 2, 3 ఏళ్ళు. మళ్ళీ కొన్ని రోజులు కనపడితే వందనాలు బ్రదర్ అనే. ఆ! ఆహా! ఫస్ట్ వందనాలు సార్ అనే. మళ్ళీ వందనాలు అంకుల్ అనే. మళ్ళీ వందనాలు అన్నా అనే. ఇప్పుడు వందనాలు బ్రదర్ అంటాడు. ఆ! నేనేమిటి మళ్ళీ నువ్వేమన్నా నన్ను పేరుతో పిలుస్తావేమోయా అనుకున్నా. నేను కనపడితే వందనాలు గోపాల్ రెడ్డి అంటాను. చిన్నోడే వయసులో. అంటే కొంచెం స్థాయి పెరిగేదలికేమో చెప్పండి. సార్ నుంచి ఆడికొచ్చా, అంకుల్‌కొచ్చా, అంకుల్ నుంచి ఆడికొచ్చా, అన్నయ్యకొచ్చా, అన్నయ్య నుంచి ఆడికొచ్చా, బ్రదర్‌కొచ్చా. నెక్స్ట్ ఏమన్నా పేరుతో పిలుస్తాడేమో. ఆ!
అంటే కొంచెం స్థాయి పెరిగే కొద్దీ ఇంక నెక్స్ట్ మనమే వందనాలు చెప్పిన ఆయన చెప్తాడో లేదో ఆ పరిస్థితి. అంటే ఆయనకి ఏం చెప్పండి, స్థాయి పెరిగి ఇప్పుడు లోకంలో కూడా అన్నారు ఎదిగే కొద్దీ ఓదిగి ఉండాలని. ఆ కృతజ్ఞత లేదు. కొంతమందికి స్థాయి పెడితేనే వాళ్ళు చూసే విధానము, పలకరించే విధానము అట్లే అంత మారిపోతాయి. వీళ్ళేంది చూపులు కిందన పైన ఏంది ఇట్లున్నారు? ఆ! మనకి ఆశ్చర్యమైతుంది కదండీ! సో, వాళ్ళు వారికి మేత దొరకగా చెప్పండి, వారు తిని తృప్తి పొంది తృప్తి పొంది గర్వించి నన్ను చూసారా? దేవుడినే మర్చిపోయారంట. ఇంక ప్రమాదకరమైన స్థాయికి వచ్చేసారు వాళ్ళు కదండీ! సో, బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచాలనుకుంటే వాళ్ళకి ఆటంకం గూడా కనపడుతుందంట. చూడండి. ఆహ్, ఇక్కడ ఆహ్, 7వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. నేను ఇజ్రాయేలు వారికి స్వస్థత కలగచేయదలంచగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనమును అంటే నీకు మేలు కలగకపోవడానికి కారణము నీ భక్తిహీనత. నీకు శ్రమ కలగడానికి కారణము నీ భక్తిహీనత. దేవుడు మేలు చేయకపోవడానికి, ఆశీర్వదించకపోవడానికి, అభివృద్ధి చేయకపోవడానికి కారణము లోపల మనుషులకు తెలియని అక్రమము. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అన్నాడు. 5:20 చదవండి. ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 5:25. ఆ! ఆ! నీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నీ పాపములే కారణము. చూసారా? ఆ! ఎలాగా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 25లో నీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. చూసారా? కనుక ఈ విధంగా అవి అడ్డంగా వచ్చాయి. అందుకే రక్షింపనేరకున్నట్టు ఆయన హస్తము కొరస కాలేదు. విననేరకున్నట్టు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునకును అడ్డముగా వచ్చి అందుకే నీ ఆయన ముఖమును మరుగు చేసుకొని ఉన్నారు. కనుక ఎఫ్రాయిమును స్వస్థపరచాలనుకుంటే ఆ, ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి. ఎందుకంటే వీళ్ళు ఇట్లా అయిపోయారు. తిని తృప్తి పొంది దేవుని మరచారు. దేవునికి మనిషి దూరం అయిపోయి విరోధం అయిపోతే ఏమైతుందో చూడండి. 13:9 13:9 ఇజ్రాయేలు తండ్రికే నువ్వు విరోధ అయ్యేది, తల్లికే నువ్వు విరోధ అయ్యేది, నీ గురువుకా నువ్వు విరోధ అయ్యేది, నీ దైవజనుడికే నువ్వు విరోధ అయ్యేది, నీ దేవునికే నువ్వు విరోధ అయ్యేది, ప్రభువుకే నువ్వు విరోధ అయ్యేది, ప్రభువుకు దూరం అయ్యేది. విరోధం అంటే ఆయన నా విరోధం నుండి చేసే క్రియలు విరోధంగా ఉన్నాయి. చేసే క్రియలు దేవునికి విరోధంగా ఉన్నాయి. నీ వైఖరి దేవుని విరోధంగా ఉంది. మనస్సు దేవునికి విరోధంగా ఉంది. ఆ! రైట్. చదవండి. ఆ! ఆ! విరోధివైతే నిన్ను నీవే అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. దేవునికి దూరం అయిపోతే, ఆ కృతజ్ఞత లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే, ఆత్మీయత లేకపోతే సంఘానికి గాదు నష్టము. నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు అంటే మనల్ని మనమే నాశనం చేసుకున్నట్లు. నాలో భక్తిహీనత, నాలో పాపము, నాలో అపవిత్రత, నాలో అన్యాయము, నాలో అక్రమం పెరిగినప్పుడు నాకు, నా కుటుంబానికి నష్టం అంతే. నిన్ను నీవే నిర్మూలం చేసుకో. చూసారా? అలా కాకుండా నీవు విశ్వాసిగా, విధేయుడుగా, నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, ఆత్మీయుడుగా, పవిత్రుడుగా ఉన్నప్పుడు మేలు కలగడానికి నీ భక్తి కారణమవుతుంది. దేవుని ఆశీర్వాదం కలగడానికి నీ భక్తి కారణమవుతుంది. దేవుని కృప కలగడానికి నీ భక్తి కారణమవుతుంది. ఏదుంది? మనలో ఏదుంది? అందుకే ప్రభువు తన వైపు తిరగమంటున్నాడు. అపజయం జరిగింది. హ్మ్. వాళ్ళు ఓడిపోయారు. అందుకే 14:1 ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా వైపు నీవు తిరుగుము. ఇప్పుడు ప్రభు వైపు తిరిగితే ఏం చేస్తారు? దేవుడు కీడునుగా మారుస్తాడు. కనుక ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఎఫ్రాయిము ఆ!
వారికి జరిగిన సంఘటనలు మన జీవితానికి వర్తిస్తాయి కదండి. సో మేలు కలగడానికి కారణం భక్తి, విశ్వాసం, ఆత్మీయత, నమ్మకత్వం. ఇవి మనలో ఉన్నప్పుడు ఏమైతుంది చెప్పండి? మేలు మనకు అక్షరరీతిగా కలుగుతుంది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇజ్రాయేల్కి రాజు అవుతాడని వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు. అసలు దావీదుకే తెలియదు. తెలుసమ్మా? తెలీదు. బానిస బాలుడుగా ఉన్న యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడని యోసేపు తెలుసా? ఆయన తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదండి. మరి ఎవరు ప్రణాళిక చేశాడు? దావీదును రాజు చేయాలనుకుంటేది ఎవరు? దేవుడే. యోసేపును ప్రధానమంత్రిగా చేయాలనుకుంటేది ఎవరు? దేవుడే. అది ముందుగా వాళ్ళకి తెలిసిందే? తెలీదు. నీకు ముందుగా తెలుస్తా నువ్వేమవుతావో ఇప్పుడు తెలియదు నీకు. అందుకే దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవురికి వినపడలేదు. అదొక మాట చదువుతాం. నరుల ఎదుట తన్ను ఆశ్రయించు వారికై వచనం కీర్తన చెప్పండి, అదొకటి చదివి ముగించుకుందాం. నరుల ఎదుట నాకు గుర్తులేదు కదా. నరుల ఎదుట 31 19 నుంచి చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము. దావీదు అనుభవము. దావీదుకు ఒక మేలు దాచించాడు, ఒక సామ్రాజ్యం ఆయన కొరకు సిద్ధపరిచాడు, ఒక రాజ పదవిని, రాజు పదవిని ఆయన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. సౌలును దేవుడు శిక్ష విధించాడు, తొలగించాడు. దావీదు కొరకు ఆ సింహాసనాన్ని సిద్ధపరిచాడు, ఆ రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఆ పదవినిచ్చాడు. దావీదుకు తెలుసు పాపం, ఏదో గొర్రెలు కాపరి అంటాడు అనుకున్నాడు. యోసేపుకు తెలుసు ఐగుప్తు దేశంలో బానిస కాలబడిన నమ్మకంగా ఉన్నాడు అంతే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. కనుక నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం దేవుడు ఒక మాయల దాచి. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు కదండి, నా మనముడు ఉన్నాడు, లేకపోతే పొడు ఉంటాడు. నేను ఒక ₹1,00,00,000 పొలం తీసిపెట్టి నా కొడుకు తెలియదు, అది వానకని చెప్పాను, తెలియదు. నా మనముడికి తెలియదు వాడు ఎంత పెట్టినాడు. అంటే దేవుడు నీ కొరకు నీ మేలు ఒకటి పెట్టినాడు, దాచిపెట్టినాడు, అది నీకు తెలియదు. చిన్నప్పుడు నువ్వేమో కాబోతున్నావో నీకు తెలియదు, దేవుడు అలాగే దాచిపెట్టాడు కదండి. దావీదుకు తెలియదు, యోసేపుకు తెలియదు వాళ్ళంత గొప్ప వాళ్ళు అవుతారని. అలాగే నువ్వు ఏ స్థాయికి పోతావో నీకు తెలియదు. రైట్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలెంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు నీ లైఫ్ ప్లాన్ చేశాడు, దేవుడు మేలు సిద్ధపరిచాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం అంటే మనుషులందరి ఎదుట నమ్ముకొని ఇతడు విశ్వాసి, ఇతడు దేవుని బిడ్డ, ఇతడు క్రైస్తవుడు అని ఇతరులకు తెలాలి. మనం దాచుకొని ప్రార్థనకు పోయేటప్పుడు మనం అందరూ దొంగగా ఎందుకు పోవాలా? ఆనందంగా రావాలా? ఇతరులకు తెలాలది కదండి. కనుక దేవుడు మన కొరకు మేలు సిద్ధపడతాడు. నా విశ్వాసం, నా లైఫ్ దేవుడు ప్లాన్ చేశాడు కదండి. అలాగే మనందరి లైఫ్ దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు, అది మనం తెలుసుకోవాలి కదండి. సో బాల్యంలో మనకది తెలీదు, పెద్ద అయిన తర్వాత అది తెలుస్తుంది. కనుక ఈ విధంగా దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. బాల్యంలో మనకది తెలియదు. దేవుడు ఒక మేలును సిద్ధపరిచాడు, అది మనకు తెలీదు. తెలియకపోయినా మనము యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు మనకది తెలియపరుస్తాడు, దేవుడు ఒకరోజు అది మనకి చూపిస్తాడు. కనుక అటువంటి విశ్వాసముతో వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం నడుచుకొని యథార్థమైన భక్తి విశ్వాసాలు కలిగి కొనసాగినామంటే దేవుడు మంచి గొప్ప భవిష్యత్తును నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ప్రభు మనల్ని ప్రేమించి పరలోకాన్ని వదిలిపెట్టి పాపలోకమునకు వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు పడి మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకొని నమ్మకమైన దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం. యథార్థవంతులైన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు కదండి. యథార్థమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాం, ఏ మేలైనా దేవుడు చేస్తాడు. పరిశుద్ధ అయిన తండ్రి, ఘనమైన దేవ, ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించి మీ దాసుల ద్వారా కొన్ని మాటలు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఏది అవసరమో అది అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా హృదయంలో పడిన మాటలను
చక్కబెట్టుకొని ఆయన వాక్యానుసారంగా బతుకుటకు సహాయం దయచేయండి. మేము పతనం అవ్వడానికి, అలాగే నాశనం అవ్వడానికి, మేలు కలగకుండా మా పాపములే కారణము. మా జీవితంలో ఉన్నవన్నీ కూడా ఆయన మేము ఏది కూడా పొందలేకపోతున్నామంటే అది మా పాపములని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్షణం నుంచి అది వదిలిపెట్టుకొని ఆయన మా పాపములను ప్రతి క్షణం కడుక్కుంటూ మీ సన్నిధానంలో ఉండి నాయన నీ కొరకు జీవిస్తూ ఉండలాగున మాకు సహాయం దయచేయమని వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని బలపరిచి నాయన అందించిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరోగ్య విషయంలో కూడా మీ తోడుగా ఉండి నడిపించమని వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.